ఏప్రిల్ 16 ఒక సామాన్యమైన తేదీ కాదు. భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్న ఒక బిగ్ డే. పార్లమెంటు సాక్షిగా నడవబోతున్న ఈ హై వోల్టేజ్ డ్రామాలో అసలు విలన్ ఎవరు, హీరో ఎవరు? మహిళా బిల్లు ఒక అస్త్రమా లేక డీలిమిటేషన్ అనేది ఒక బ్రహ్మాస్త్రమా? ఈ సమ్మర్ హీట్ కంటే పొలిటికల్ టెంపరేచర్ ఎందుకు పీక్స్ కు చేరుతోంది? సౌత్ స్టేట్స్ ఎందుకు ఢిల్లీ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి? అసలు కేంద్రం వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? విపక్షాల వ్యూహం ఏంటి? పార్లమెంటు వేదికగా జరగబోయే ఈ అసలు సిసలు రాజకీయాలపై స్పెషల్ అనాలిసిస్ ఇప్పుడు. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు పొలిటికల్ ఎపిసెంటర్గా మారింది. యావత్తు దేశం చూపు ఇప్పుడు పార్లమెంటు వైపు మళ్లిందంటే అక్కడ జరగబోయే పరిణామాలు ఎంత కీలకమో అర్థమవుతోంది. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు కేవలం సాధారణ చట్టసభల చర్చలకు వేదికలు మాత్రమే కాదు, భారత రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే హై వోల్టేజ్ డ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవబోతున్నాయి. ఒకవైపు సమ్మర్ హీట్ పెరుగుతుంటే మరోవైపు పార్లమెంటులో బిల్లుల వేడి పొలిటికల్ టెంపరేచర్ని పీక్స్కి తీసుకెళ్తోంది. ప్రధానంగా ఈ సెషన్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు దేశ రాజకీయ గమనాన్ని మారుస్తాయనే సంకేతాలిస్తోంది ప్రస్తుత వాతావరణం. ప్రతిపక్షాల వ్యూహాలు, అధికార పక్షం కౌంటర్ అటాక్లతో ఈసారి సభా కార్యక్రమాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగనున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో అసలు సిసలైన చర్చనీయాంశం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు. ఈ రెండిటికి కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టడం ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ డిబేట్కు దారితీసింది. మహిళా సాధికారత కోసం తెస్తున్న బిల్లును స్వాగతించాలా లేక దాని వెనుకున్న డీలిమిటేషన్ వ్యూహాన్ని అడ్డుకోవాలా అనే సందిగ్ధంలో విపక్షాలు లేవు. అవి చాలా స్పష్టమైన కౌంటర్ ప్లాన్తో కనిపిస్తున్నాయి. మహిళా బిల్లు అమలు కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే కండిషన్ పెట్టడం వెనుక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందనేది విపక్షాల వాదన. ఈ అంశంపై ఇప్పటికే సోషల్ మీడియా నుంచి అసెంబ్లీల వరకు హాట్ డిస్కషన్ నడుస్తోంది. అటు మహిళా ఓటర్లను ఆకట్టుకుంటూనే ఇటు డీలిమిటేషన్ ద్వారా పొలిటికల్ మ్యాప్ను రీడిజైన్ చేయాలన్న కేంద్రం ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. విపక్షాల ఆగ్రహం వెనుక బలమైన లాజిక్ కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే డీలిమిటేషన్తో దానికి లింక్ పెట్టడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది ఎన్నికల వేళ ప్రజల్ని పక్కదారి పట్టించే ఎజెండా అని అపోజిషన్ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు ఈ పార్లమెంట్ సెషన్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్గా మార్చుకోవాలని చూస్తున్నాయి. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని, అవసరమైతే సభను స్తంభింపచేస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాయి. డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, అది రాష్ట్రాల మధ్య ఉండే పొలిటికల్ పవర్ బ్యాలెన్స్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ పోరాటాన్ని కేవలం పార్లమెంటుకే పరిమితం చేయకుండా రోడ్ల మీద కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల గలం ఇప్పుడు ఢిల్లీ కోటను తాకుతోంది. జనాభా నియంత్రణ పాటించి అద్భుతమైన ప్రగతిని సాధించిన సౌత్ స్టేట్స్ రేపు డీలిమిటేషన్ జరిగితే సీట్ల సంఖ్యలో వెనకబడిపోతామనే భయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అంశంపై గొంతు విప్పడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. తమ రాష్ట్రాల అభివృద్ధికి రివార్డ్ ఇవ్వాల్సింది పోయి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గించి పనిష్మెంట్ ఇస్తారా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం సీట్ల గొడవ కాదు, దక్షిణాది ఆత్మగౌరవ సమస్యగా మారుతోంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఈ అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని ఇక్కడి లీడర్లు చెబుతున్న మాటలు కేంద్రానికి పెద్ద సవాల్గా మారబోతున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరు ఒక పొలిటికల్ సెన్సేషన్ అని చెప్పాలి. ఆయన ఏకంగా కేంద్రానికి అల్టిమేటం జారీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. దక్షిణాది గొంతును నొక్కేయాలని చూస్తూ ఊరుకోబోమని ఆయనిచ్చిన వార్నింగ్ డీలిమిటేషన్ ప్రక్రియపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలని కేంద్రం చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్రాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ పార్టీలకు ఒక కొత్త బూస్టప్ ఇస్తున్నాయి. ఈ నిరసన జ్వాలలు కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా మిగిలిన రాష్ట్రాలకు కూడా వ్యాపించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఈ సెన్సిటివ్ ఇష్యూపై డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టింది. విపక్షాల ఆందోళనలో వాస్తవం లేదని, కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగదని కేంద్ర పెద్దలు భరోసా ఇస్తున్నారు. వివిధ కోణాల్లో చర్చలు జరిపి అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా ఇతర పారామీటర్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని వార్డ్ కమిటీ వారు క్లారిటీ ఇస్తున్నారు. అయినప్పటికీ అపనమ్మకం నీడలో ఇంకా తొలగిపోలేదు. కేవలం మాటలతో కాకుండా చట్టబద్ధమైన గ్యారంటీ కావాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. డీలిమిటేషన్ అనేది ఒక టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే కాకుండా అది ఒక డెమోక్రటిక్ ఎమోషన్ అని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు వేదికగా కేంద్రం ఇచ్చే వివరణలో సౌత్ స్టేట్స్ ఆందోళనలు ఎంతవరకు చల్లారుస్తాయో చూడాలి. అంతిమంగా ప్రజాస్వామ్యంలో మెజారిటీ నిర్ణయాల కంటే సర్వామోద నిర్ణయాలకే విలువెక్కువ. అత్యంత సున్నితమైన అంశాలతో పట్టుదలకు పోకుండా ఇరుపక్షాల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలని మేధావి వర్గం కోరుకుంటోంది. దేశ సమగ్రత, రాష్ట్రాల సమానత్వం దెబ్బతినకుండా ఉండేలా ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరికినప్పుడే ఈ బిల్లులకు సార్థకత ఉంటుంది. పార్లమెంట్ అనేది కేవలం బిల్లుల్ని పాస్ చేసే మిషన్లాగా కాకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే వేదికగా నిలవాలి. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ సమరం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఎలాంటి కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందో చూడాలి. ఒకవైపు ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో పార్లమెంటులో జరిగే ఈ పరిణామాలు భారతదేశ రాజకీయ యవనికపై ఒక చెరగని ముద్ర వేస్తాయని విశ్లేషిస్తున్నారు. అంతిమంగా పార్లమెంట్ అనేది చట్టాల తయారీ కేంద్రం మాత్రమే కాదు, అది 100 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం. అధికారం కోసం ఆడే చదరంగంలో రాష్ట్రాల హక్కులు బలి కాకూడదు. డీలిమిటేషన్ అనేది కేవలం అంకెల గారడీగా మిగిలిపోతుందా, లేక సమానత్వానికి మార్గం చూపుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏప్రిల్ 16 మొదలయ్యే ఈ పోరాటం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారాలని కోరుకుందాం.